నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. సంధ్యావేళ శుభములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: కర్నూలు మేత్రాసనం, నంది కొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ వేల్పుల జోసెఫ్ కెన్నడీ, శ్రీమతి మేసా నిర్మల దేవకృప దంపతుల 32వ వార్షికోత్సవ సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, దేవాతి దేవుడు మరింతగా దీవించాలని, వారి ప్రార్థనలు ఫలించి మంచి భవిష్యత్తు దయచేయమని, సెయింట్ మేరీస్ హై స్కూల్ సదా కాపాడాలని అంతోని స్నేహిత్, హిమవర్షిని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం, దివ్య సప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ కీర్తిశేషులు గురుశ్రీ అగస్టిన్ నికోలస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిరల జోసెఫ్, సిస్టర్ గిరిజాబాల, ఉమారాణి, వరప్రసాద్, ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీమతి ఎం జోస్ఫిన్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ కుమార్తెలు, అల్లుళ్ళు, మనమడు, మనమరాలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ కీర్తిశేషులు తుమ్మా యాగా గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏర్వా సెల్వ రిత్విక్ రెడ్డి గారికి
దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్ధుమరెడ్డి సుందరి దంపతులను తమను ప్రభు సన్నిధికి చేరాలని రాజేయాలని కుటుంబ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి ఉమామహేశ్వరరావు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారముల అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నంది కొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూల్ను నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం, పాలవంచ విచారణ, సింగాల దేవి భార్గవ్ మరియు అనూష దంపతులు రెండవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలన్నిటి కొరకు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులవు సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఈ లోకం వరకే కాదు, భూలోక వాసం ముగుస్తూ ఉంది. తదుపరి మనము దేవుని సన్నిధికి చేరాలి. ఇది మన జీవిత గమ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి యొక్క దేవుని సన్నిధికి, మోక్ష రాజ్యానికి, శాశ్వత జీవితాన్ని అందుకునేటువంటి అంతస్తుకి మనందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నారు. అందుకొరకే మానవులను దేవుడు సృష్టించారు. ఇటువంటి దేవుని యొక్క ప్రణాళిక అనుసారముగా మనము దేవుణ్ణి గురి చేసుకొని మన జీవితాలు ఈ భూలోకంలో సాగించాలి. అటువంటి దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకొని ఆయన్ని కొలుస్తూ చివరికి ఒకరోజు ఆయన సన్నిధి చేరి నిత్యము ఆయనతో జీవించేటువంటి నిత్య జీవన బహుమానమును అందుకోవాలి. అటువంటి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని దేవుడు మనకు పెట్టాడు. ఆ లక్ష్యం పైనే మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఆలోచన, మన ధ్యాస ఉంచుకొని ముందుకు సాగే విధముగా మన విశ్వాసములో బలపడి జీవించాలి. మరి అటువంటి యొక్క మానవ జీవితమును మనం కొన్నిసార్లు ఈ లోకం వైపే మన దృష్టి నిలుపుకొని గమ్యం మీద మన ఆలోచనను, మన దృష్టిని కోల్పోతూ ఉన్నాం. ఇది చాలా విచారకరమైన విషయం. మానవులందరూ కూడా ఈ లోకమే శాశ్వతమన్నటువంటి విధానంలో జీవిస్తూ పొరపడుతూ వారి జీవితాలను చాలా విచారముగా, దుఃఖకరముగా మార్చుకుంటున్నారు. అటువంటి వారిలో మనం కూడా ఒకటైతే ఈ పూజ ఆరంభంలో మన ఆలోచనలను సరిచేయమని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటాం. మనలో ఉన్నటువంటి ఇహలోక ఆశలని మనము తగ్గించుకొని దేవుని మీద ఆశలు పెంచుకొని జీవించే విధముగా మన విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేసుకుంటాం.
ఈ పూజనీయోగ్యంగా నెరవేర్చడానికి మనం చేసినటువంటి పాపములను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపోలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను ప్రేమించు వారికి నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితివి. మా హృదయం నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నింటికంటేను అధికముగా మేము ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన మీ వాగ్దానం నెరవేరి మేము పరమానందం అనుభవించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఎహెచ్కేలు మీకు గుర్తుగా ఉందును. అతడు చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. ఎహెచ్కేలు గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి 24 వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు ప్రీతిపాత్రులైన వ్యక్తిని అకస్మాత్తుగా నీ నుండి తొలగింతును. కానీ నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు, నీ నిట్టూర్పులు బయటికి వినిపింపరాదు. నీవు సంతాప సూచకముగా తలపాగాను తీసివేయకుము, చెప్పులు విడవకుము, నీ మొగమును కప్పుకోవలదు, దుఃఖించువారి వలె భోజనము చేయవలదు. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడి తిని, ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరుసటి నాటి ఉదయము నేను ప్రభు చెప్పినట్లే చేసి తిని. ప్రజలు నీ చేదములో భావమేమిటని అడిగిరి. నేనిట్లంటిని, ప్రభువాణి నాతో ఇట్లు చెప్పెను, నీవు ఇజ్రాయేలులతో ఇట్లు నుడువుము, ప్రభు వాక్కిది, మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు. దానిని సందర్శించి దానిని చూచి ఆనందింపగోరుచున్నారు. కానీ ప్రభు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరు చేయుదురు. మీరు మీ మొగములను కప్పుకొనరు, దుఃఖించు వారి వలె భోజనము చేయరు. మీ తలపాగాలను తీయక, మీ పాదరక్షలను పాదముల నుండి తీయక, అంగలార్పక ఏడవక యుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. ఇదంతా జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభువని అర్థము చేసుకుందురు. ఇది ప్రభువాక్కు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మీరు మీ జీవనాదాత అయిన దేవుని విస్మరించిరి. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. ఆ ప్రజలు తమ సంరక్షకుని మర్చిపోయిరి, తమ జీవనాదాతను విస్మరించిరి. ఈ సంగతి గురించి ప్రభు తన కుమారులను కుమార్తెలను విడనాడెను. అందరూ మీరు మీ జీవనాదాత అయిన దేవుని విస్మరించిరి. నేను వారికి సహాయము చేయను. విశ్వాసము లేని
ఆ కపటాత్ముల గతి ఏమౌనో చూతము అని ఆయన అనుకొనెను. వారు వక్రబుద్ధి గల జాతి, విశ్వాసరహిత సంతానము అందరూ. మీరు మీరు మీ జీవనాదాత అయిన మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. వారి విగ్రహములు నాకు అసూయ కొల్పెను. ఆ దైవములు కాని దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతి కాని జాతి వలన వారికి అసూయ పుట్టింతును. బుద్ధిహీనుల వలన వారికి కోపము రప్పింతును అందరూ. మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నీ కీర్తనలు పాడి కీర్తించనా, నీ ఆలయాన బస చేయనా. నీ కీర్తనలు పాడి కీర్తించనా, నీ ఆలయాన బస చేయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 16 నుండి 22 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 16 నుండి 22 వరకు. ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవ ఆజ్ఞలను ఆచరింపము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవి అన్నీ ఆచరించుచుంటిని, ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగాను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చెయ్యుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడవుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను.
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఒక గ్రామములో ఒక పేదవాడు రోజు అడవికి వెళ్ళి చెట్లు నరికి ఆ కల్పను అంగడికి తీసుకొని వెళ్ళి అమ్ముకొని వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలము తన జీవితం సాగుతూ ఉండగా ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన బోధలు వినటానికి అనేకులు వచ్చారు. ఈ పేదవాడు కూడా వెళ్ళాడు. ఆయన బోధ వినటానికి వెళ్ళి ఆ యొక్క సాధువుతో మాట్లాడాడు. స్వామి, జీవితము చాలా భారముగా ఉన్నది, నాకు కొంత హితబోధ చెయ్యండి అని అడిగాడు. ఆ సాధువు అతనికి ఒక మంచి మాట చెప్పాడు. నీవు అడవిలో వెళ్ళి కలప కొట్టి అమ్మి బ్రతుకుతూ ఉన్నావు. నీవు ఇంకా అడవిలో లోపలికి వెళ్ళితే నీవు ఇంకా నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. అలానే ఆ పేదవాడు అడవికి వెళ్ళటం, అడవిలో ఇంకా లోపలికి ప్రయాణం చేసి వెళ్ళాడు. అడవిలోనికి ఇంకా దూరముగా ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకున్నప్పుడు అతనికి టేకు చెట్లు, గంధపు చెట్లు కనిపించాయి. వాటిని నరుకొని అమ్మటం ప్రారంభించాడు. అప్పుడు అతనికి డబ్బు అధికంగా లభించింది. అయితే ఆ వచ్చినటువంటి డబ్బుతో సంతృప్తి చెందక మరలా సాధువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. సాధువు దగ్గరికి వెళ్ళి, మరలా మీరు నాకు ఒక మంచి మాట చెప్పండి స్వామి అని అడిగాడు. స్వామి చెప్పాడు, నీవు అడవిలోనికి లోతుగా వెళ్ళి దూరంగా వెళ్ళి మరి పని చేసుకోమని చెప్పాను. మరొకసారి నీవు ఇంకా అడవిలో దూరముగా వెళ్ళాలి అని చెప్పాడు. ఆ స్వామి మాట తీసుకొని అతను అడవిలో చాలా దూరం వెళ్ళాడు. అడవిలో చాలా దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత అతనికి అక్కడ బంగారు గని కనిపించింది. అతడు ఆ బంగారంతో తొందరగా గొప్ప ధనవంతుడు అయ్యాడు. ఆయన తృప్తి చెందలేదు. మరలా స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాడు. స్వామి దగ్గరికి వెళ్ళి, మరలా నాకు కొంచెము హితబోధ చేయండి స్వామి అని స్వామి గారిని అడిగాడు. అప్పుడు స్వామి అతనికి చెప్పాడు. ఏమని చెప్పినారంటే, ఇక ఈ లోక సంపదలతో మనుషునికి మనశ్శాంతి దొరకదు. భగవత్ నామస్మరణ చేసుకోమని ఆ యొక్క సాధువు అతనికి బోధ చేశాడు. వాస్తవమే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంపదను పెంచుకుంటూ పోతూ ఉంటే చివరికి మనకి మనశ్శాంతి దొరకదు. మనము చివరికి చేయవలసింది ఒకటే ముఖ్యమైన పని, దేవుని యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటేనే మన జీవితంలో మనశ్శాంతి లభిస్తుందని చెప్పి ఆ సాధువు అతనికి నేర్పించాడు. చివరికి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు సువార్తలో కూడా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు.
ఆయనకి మంచి ఆశయము ఉన్నది. ఆయనకున్నటువంటి మంచి ఆశయము నిత్య జీవం పొందాలనేటువంటిది. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి ఆలోచన, మంచి ఆశయము ఉండటం చాలా గొప్ప విషయం. కానీ ఆలోచన, ఆశయము సరిపోదు. దానికి కావలసినటువంటి లక్ష్య సాధన అవసరం. లక్ష్య సాధన చేయాలంటే త్యాగాలకు సిద్ధపడాలి. అప్పుడే మన లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ యువకుడికి ఆలోచన, నిత్య జీవం, కోరిక, దాన్ని సాధించాలంటే త్యాగం చేయాలి. దాన్ని యేసు ప్రభు అతనికి ఈరోజు తెలియపరిచారు. ఆ యువకుడు ఒక మంచి కుటుంబంలో జన్మించాడు. ఆ యువకుడు చిన్ననాటి నుండి సక్రమమైన మార్గములో నడిచాడు. ప్రభు మొట్టమొదటిగా చెప్పాడు, ఎందుకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు? దేవుని ఆజ్ఞల్ని పాటించు, నీవు పరలోకాన్ని చేరుకుంటావు అని చెప్పి తెలియచేశాడు. ఆ యువకుడు అన్నాడు, నేను చిన్ననాటి నుండి ఆ ఆజ్ఞలను పాటిస్తూ వస్తూ ఉన్నాను. అయినా నాలో ఉన్న లోటు ఏమిటి? ఎందుకు నాకు ఇంకా మనశ్శాంతి పూర్తిగా లభించలేదు? ఎందుకు నా జీవితంలో ఇంకా నెమ్మది దొరకలేదు అని అడిగినప్పుడు యేసు ప్రభు అతనికి వాస్తవమును, ఒక గొప్ప సత్యాన్ని తెలియచేశారు. నీవు వెళ్ళి నీకున్నది అమ్మి పేదలకు దానము చేసి వచ్చి నన్ను అనుసరించుము అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత మనం ఈరోజు సువార్తలో చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తున్నామంటే, ఆ యువకుడు అధిక సంపద గలవాడవుటచే ఆ మాట విని బాధతో తిరిగి వెళ్ళిపోయాను. ఈరోజు సువార్త విచారముగా ముగిసింది. ఆశయం ఉన్నది, కోరిక ఉన్నది, కానీ ఆ కోరికను సాధించాలంటే త్యాగానికి సిద్ధపడటం ఆయనలో లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ధనము అనేది దేవుణ్ణి చేరాలంటే ఒక పెద్ద ఆటంకముగా ఉంటుంది అన్నటువంటిది ఒక సత్యముగా ఈరోజు మనకు కనిపిస్తుంది. మనుషులందరూ కూడా నేటి ప్రపంచములో ధన అన్వేషణలో సాగిస్తూ ఉన్నారు. సంపదని ఆశిస్తూ ఉన్నారు. ఆ సంపదని కూడపెట్టుకోవటంలోనే నిమగ్నమై ఉన్నారు. దేవుణ్ణి మరచి జీవిస్తున్నారు. జీవిత గమ్యాన్ని తెలవనట్టుగా జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకే ఈ ప్రపంచంలో శాంతి అనేది కరువైపోయింది. మనుషుల్లో నెమ్మది లేకుండా పోయింది. సమాజంలో ఎక్కువ అలజడి, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అన్యాయాలు అంతు లేకుండా పోతూ ఉన్నాయి. ఇలాంటి సమాజం మనం సృష్టించుకున్నాం. ఎందుకంటే ధనప్రీతి పెరిగిపోయి దేవుణ్ణి మరచిపోయి జీవిత గమ్యాన్ని వదులుకొని మనుషులు బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ యువకుడిని సత్యాన్ని తెలియచేసినప్పుడు విచారముగా వెళితే, మరి మనము చివరికి మన జీవితాంతంలో ఏ విధముగా ముగించుకోబోతూ ఉన్నాం? ప్రభు చాలా హెచ్చరికలు చేశాడు. ఏమని హెచ్చరికలు చేశారంటే, ధనము ఎక్కడుంటుంది, మానవుని హృదయం అక్కడ ఉంటుందట. నీ ధనం ఉన్న చోటనే నీ హృదయం ఉంటుంది. ఎందుకంటే ఆ ధనం ఆకాంక్ష అనేది హృదయానికి పడితే అది నిన్ను వదిలిపెట్టదు. ఆ యువకుడు కూడా ధనాన్ని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడలేదు. యేసు ప్రభు ఆ ధనాన్ని వదులుకొని దాన్ని అమ్మి వచ్చి నన్ను అనుసరించమంటే అతడు దేన్ని ఎన్నుకున్నాడు? యేసు ప్రభుని ఎన్నుకోలేదు, ధనాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి విచారంతో తిరిగి వెళ్ళిపోయాడు.
ప్రభుతో ఉండిపోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ధనం అనేది ఆ విధముగా మన జీవితాల్ని వినాశనానికి దారి తీస్తున్నది. ఉపదేశకుడి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో మరొక సత్యాన్ని తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరికి మనం పరలోకాన్ని చేరుతామో చేరమో కానీ ఈ ధనాన్ని పట్టుకొని దానికోసమే ప్రాకులాడితే, దానికోసమే మనము ప్రతినిత్యము కృషి చేస్తే మన జీవితం ఏ విధముగా ఉంటుందని ఉపదేశకుని యొక్క గ్రంథములో ఒక వాక్యము ఏ విధముగా తెలియచేస్తుంది. పేద కార్మికుడు కడుపు నిండా అన్నము తినకపోయినా కనీసము సుఖముగానైనా నిద్రించును. కానీ ధనవంతుడు ధనము అతనికి నిద్ర కూడా పట్టనీయదు అట. ఇది నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ధనకాంక్ష అనేది ఒక గొప్ప జబ్బు లాంటిది. మనకి నిద్ర కానీ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది. మరి దానికోసమే మనం దేవుని విడిచి వెళ్ళిపోతున్నామని ఆలోచన చేసుకొని మరొకసారి ఆ యొక్క యువకుడు వలె చివరికి విచారముగా మన జీవితాన్ని ముగించుకోకుండా దాన్నైనా వదులుకొని దేవుణ్ణి ఎన్నుకొని దేవుని పక్షములో నిల్చునే కృపని దయచేయమని ఈ పూజా బలిలో ప్రభుని ప్రార్థించుకుందాం. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదయని పీఠముగా కదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదయని పీఠముగా కదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించదుముగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధం ఏర్పరపగల ఈ మా బలి అర్పణము దయతో స్వీకరింపోము. నీవు మా కొసగిన దానములని మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు.
ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేస్తుతి నీకు అవసరము లేదు, మేము నీకు వందనలు అర్పింపవలెననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతిలో నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోను ఆమె భర్తయు పరిశుద్ధ జయప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసి పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనం రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నంటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను.
ఆమెన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేసే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేసే ప్రభు జీవాహారం. మన ఆత్మలా కలిపీచి ప్రభు ఆత్మీయ ఆహారం. మన ఆత్మలా కలిపీచి ప్రభు ఆత్మీయ ఆహారం. అందరము లో పొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లో పొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, పరిశుద్ధాహారం. శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిదే, మన జీవ విందిదే. అని పలికిన ప్రభు విందిదే, మన జీవ విందిదే. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందిదే. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందిదే. రండి లోపలుడి పరిశుద్ధ హృదయాలతో. రండి లోపలుడి పరిశుద్ధ హృదయాలతో. పునీత ఇన్యాసి వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయగలిగించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా. నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు, చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు, మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి, రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము. నేను మిమ్మ స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తు ఐక్యమైతిమి.
మేము ఈ లోకమును అతని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు వదిలిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు. కునుకు తీయరు, నిద్రపోరు. కునుకు తీయరు, నిద్రపోరు. తన రెక్కలతో నన్ను కాచును. తన రెక్కలతో నన్ను కాచును. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు. తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, జూల పాట పాడి కాపాడుతారు. జూల పాట పాడి కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు.